హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ మల్లికార్జున ఖర్గే గారు కాస్ట్ సెన్సస్కి సంబంధించి ఒక 4 సలహాలు ఇస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీకి ఒక లెటర్ రాసే ప్రయత్నం చేశారు. సో కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి, ఎలా ఉండాలనే అంశం మీద. సో కాస్ట్ సెన్సస్ ఎట్టి పరిస్థితుల్లో అప్కమింగ్ జనరల్ సెన్సస్తో పాటు కండక్ట్ చేయాలనేది నెంబర్ 1 సజెషన్. అండ్ సెకండ్ సజెషన్ వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మోడల్ని అయితే అడాప్ట్ చేసుకుంటూ కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసేదానికి ఆ మోడల్ అడాప్ట్ చేసుకోండి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ తెలంగాణ మోడల్ ఆఫ్ కాస్ట్ సెన్సస్లో క్వశ్చనరీస్ ఎలా ఫ్రేమ్ చేసి ఎలాంటి క్వశ్చన్స్ని పబ్లిక్ అడిగి కాస్ట్ సెన్సస్ ఎన్యూమరేషన్లో ఇన్కార్పొరేట్ చేశారు, అలా ఒక ఆర్గనైజ్డ్గా క్వశ్చనరీస్ ప్రిపేర్ చేయండి అని ఒకటి సజెషన్ ఇచ్చారు. తర్వాత థర్డ్ సజెషన్ వచ్చేసి కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసిన క్రమంలో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 50% రిజర్వేషన్ సీలింగ్ క్రాస్ అవ్వద్దనే లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసేదానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి చేయాలని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ తర్వాత ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే ఇమీడియట్గా ఆర్టికల్ 15(5) కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ ఈ ఆర్టికల్ 15(5) ఏం చెప్తుందంటే ప్రైవేట్ సెక్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నాన్ని ఇవ్వాలి, రిజర్వేషన్స్ ఇవ్వాలి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో అనేసి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆర్టికల్ 15(5) అయితే చెప్తా ఉంది. ఆ ఆర్టికల్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీస్ వాళ్ళందరికీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి నాణ్యమైన విద్య అందించేలా ప్రయత్నం తీసుకోవాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ కాన్స్టిట్యూషన్లో ఈ కాస్ట్ సెన్సస్ పరంగా చూసుకుంటే తెలంగాణ మోడల్ని ఎందుకు చెప్తున్నారంటే కాంగ్రెస్ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అండ్ తెలంగాణ దేశంలో ఫస్ట్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం, కాస్ట్ సెన్సస్తో ముందుకు వచ్చినటువంటి రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ మోడల్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి ఉంది. డెఫినెట్గా ఎవరన్నా బీజేపీ అవనివ్వండి, కాంగ్రెస్ అవనివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ ఏ పొలిటికల్ పార్టీ, బీహార్లో ఉన్నటువంటి జేడీయూ అవనివ్వండి, ఎవరన్నా కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసింది మెయిన్లీ కొంచెం పొలిటికల్ మోటివ్ ఉంది. పొలిటికల్ మోటివ్ లేకుండా ఏ పొలిటికల్ పార్టీ కూడా కాస్ట్ సెన్సస్ని కానీ లేకపోతే ఇలాంటి అంశాలు చేసేదానికి ముందుకు రారు. సో ఈ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొద్దిపాటి రాష్ట్రాల్లో తెలంగాణ కాబట్టి తెలంగాణ ముందుగా చేసింది కాబట్టి దాన్ని కొంచెం ఓబీసీ కమ్యూనిటీస్కి రీచ్ అవుట్ అయ్యేదానికి ఇది యూజ్ చేసుకోవాలనేది ఒకటైతే చాలా క్లియర్గా ఉంది. అండ్ టైమ్ అండ్ అగైన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కాస్ట్ సెన్సస్ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట, అప్కమింగ్ నేషన్ వైడ్ కాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో తెలంగాణ మోడల్ బేస్డ్గా ఉండాలి అనేసి రైట్ ఫ్రమ్ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అండ్ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్ద లీడర్స్ అండ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు టైమ్ అండ్ అగైన్ చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ మల్లికార్జున ఖర్గే గారు 1 మోర్ సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఏంటంటే కాస్ట్ సెన్సస్ విషయంలో ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసి అన్ని పార్టీల సూచనలు సలహాలు తీసుకొని కాస్ట్ సెన్సస్ విషయంలో ముందుకెళ్లాలని ఒక సలహా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ కాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో పొలిటికల్ మోటివ్తోనూ పొలిటికల్ ఎజెండాతోనూ పొలిటికల్గా డివిజివ్గా వాడే ప్రయత్నం చేయొద్దు. అండ్ ఈ కాస్ట్ సెన్సస్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు గివ్ రైట్ టు ది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ది ప్రైవేట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఆర్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి వాళ్ళకొక బెటర్ రైట్స్ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప సమాజాన్ని చీలికి తీసుకొచ్చేలా ఉండకూడదు. అండ్ బీజేపీ ఏం చేసినా సమాజంలో చీలికి తీసుకొచ్చే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఈ కాస్ట్ సెన్సస్ని మాత్రం సొసైటీని ఎంపవర్ చేసే విధంగా చేయాలని చెప్పే ప్రయత్నం అయితే మల్లికార్జున ఖర్గే గారు చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ రాహుల్ గాంధీ గారు టైమ్ అండ్ అగైన్ కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నటువంటి మాట కూడా ఇదే. 90% ఆఫ్ ద పాపులేషన్ని మెయిన్ స్ట్రీమ్ ఎకానమీకి లేకపోతే మెయిన్ స్ట్రీమ్ గవర్నెన్స్కి దూరంగా ఉంచి దేశం డెవలప్డ్ ఎకానమీగా, దేశం ప్రోగ్రెస్ అయ్యేదానికి, దేశం అడ్వాన్స్డ్ ఎకానమీగా మారేదానికి ఆస్కారం లేదు. కాబట్టి డెఫినెట్గా కాస్ట్ సెన్సస్ ఎందుకు చేయాలంటే మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎకానమీలో పార్ట్ చేయాలి, వాళ్ళని గవర్నెన్స్లో పార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏంటి అది తెలిస్తే మాత్రమే గవర్నమెంట్ రిలేటెడ్ బెటర్ పాలసీస్ ఫ్రేమ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆ మాటను కూడా ఈ లెటర్ ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం అయితే మల్లికార్జున ఖర్గే గారు చేశారు. సో కాస్ట్ సెన్సస్ అనేది బీజేపీ ఎల్లవేళలా ఎప్పుడు చేసేటువంటి విభజిత రాజకీయాలకు వాడకుండా డెఫినెట్గా ఒక ఈ డిప్రైవ్డ్ సెక్షన్స్కి ఒక బెటర్ రైట్స్ ఇచ్చేలా ఫ్రేమ్ చేయాలని ఒక సజెషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అండ్ కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేస్తున్న
ఏదైతే ఉందో కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేస్తున్న వేలో సోషల్ ఎకనామిక్ జస్టిస్ యాజ్ వెల్ యాజ్ ఈక్వల్ స్టేటస్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ని ఇచ్చే విధంగా ఈ కాస్ట్ సెన్సస్ని యొక్క అవుట్కమ్ ఉండాలని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇక్కడ సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ ఏదైతే ఉందో, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ సోషల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ జస్టిస్ ఇండియాలో ఇప్పటికీ జరగలేదు. దానికి కారణాలు ఏమన్నా కావచ్చు, సోషల్ ఎకనామిక్ జస్టిస్ జరగలేదు. అండ్ ఈక్వల్ స్టేటస్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ కూడా దేశంలో ఉన్నాయంటే ఖచ్చితంగా లేవనే చెప్పాలి. సో కాస్ట్ సెన్సస్ డెఫినెట్గా ఒక రెమెడీగా ఉండాలి అంటే మాత్రం కాస్ట్ సెన్సస్ని ఒక పొలిటికల్ మోటివ్స్తో కాకుండా, డివిజివ్ ఎజెండాతో కాకుండా ఒక ఇంపార్షియల్ మేనర్లో సొసైటీని ఎంపవర్ చేసేలా చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, సోషల్ జస్టిస్ ఎకనామిక్ జస్టిస్ని ఇచ్చే విధంగా ఉండాలి కాస్ట్ సెన్సస్. తర్వాత ఈక్వల్ స్టేటస్ యాజ్ వెల్ యాజ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేయగలిగేలా ఉండాలి. ఇప్పుడు ఈక్వల్ స్టేటస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ద సెన్స్ సొసైటీలో కొన్ని కమ్యూనిటీస్ వైపు స్టిల్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 years అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాంటి వ్యక్తుల్ని టెంపుల్లోకి రానివ్వని పరిస్థితి ఉందంటే అక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ ఈక్వల్ స్టేటస్ కానీ లేనట్టు అక్కడ. సో అలాంటివి ఎరాడికేట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేయడంతో పాటు దాన్ని లెటర్ అండ్ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు తీసుకోవాలంటే కొన్ని రాష్ట్రాలు లైక్ ఒక బీహార్ కానీ, తెలంగాణ కానీ, లేకపోతే కర్ణాటక లాంటి రాష్ట్రాలు కాస్ట్ సెన్సస్ని కండక్ట్ చేసిన బీజేపీ ఇప్పుడు అప్కమింగ్ సెన్సస్లో కాస్ట్ ఎన్యూమరేషన్ కూడా చేస్తామని చెప్పే క్రమంలో వైష్ణవి అశ్విన్ చెప్పినటువంటి మాట ఏంటంటే కేంద్ర మంత్రి సెన్సస్ అనేది సెంట్రల్ లిస్ట్, యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి సెన్సస్ని కేంద్ర ప్రభుత్వమే చేయాలని చెప్పారు కాబట్టి, అండ్ స్టేట్ లెవెల్లో చేసినవి అవి సర్వేలు కానీ సెన్సస్లు కాదని చెప్పే ప్రయత్నం చెప్పి రాష్ట్రాలు ఇప్పటివరకు చేసిన ఎక్సర్సైజ్ని కొంచెం డిమీన్ చేసి తక్కువ చేసేలా మాట్లాడారు ఆయన. సో దాన్ని తక్కువ చేసి మాట్లాడారంటే మీరు చేయబోయే ఎక్సర్సైజ్ డెఫినెట్గా మీరు డివిజివ్ రాజకీయాలకు వాడకుండా అది ఖచ్చితంగా సోషల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ జస్టిస్ కోసం అట్ ద సేమ్ టైం ఈక్వల్ ఆపర్చునిటీస్ ఈక్వల్ స్టేటస్ ఇచ్చే విధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ మొత్తాన్ని ఎంపవర్ చేసి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో, మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలో, మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ ఏరియాలో ఈ కమ్యూనిటీస్ అందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వగలిగేలా ఉంటే మాత్రమే కాస్ట్ సెన్సస్కి ఒక శాంక్టిటీ ఆర్ సార్థకత ఉంటుంది. అండ్ ఇండియా బీజేపీ చెప్తున్నట్టు బై 2047 డెవలప్డ్ ఎకానమీ అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీతో పాటు ఉమెన్ని కూడా ఎకానమీలో పార్ట్ చేయకుండా, ఎకనామిక్ యాక్టివిటీలో పార్ట్ అండ్ పార్సల్ చేయకుండా ఇండియా ఏదైతే డెవలప్డ్ ఎకానమీ అవ్వాలనుకుంటుందో, లేకపోతే బీజేపీ భాషలో చెప్పాలంటే విశ్వగురు అవ్వాలనుకుంటుందో, ఉమెన్ యాజ్ వెల్ యాజ్ డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఫర్ దట్ మ్యాటర్ ఇంక్లూడింగ్ మైనారిటీస్ వీళ్ళందరి మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలో పార్ట్ అండ్ పార్సల్ చేయకుండా, మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ కాన్వర్జేషన్లో వీళ్ళందరినీ పార్ట్ అండ్ పార్సల్ చేయకుండా ఇండియా ఖచ్చితంగా డెవలప్డ్ ఎకానమీగా, ప్రోగ్రెసివ్ కంట్రీగా, లేకపోతే ప్రోగ్రెసివ్ ఎకానమీగా, ఒక వైబ్రెంట్ డెమోక్రసీగా అయితే ఎమర్జ్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఇండియా వైబ్రెంట్ డెమోక్రసీగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిజంగా విశ్వగురువుగా నిలవాలంటే మాత్రం ఖచ్చితంగా ఎకనామిక్ యాజ్ వెల్ యాజ్ సోషల్ జస్టిస్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలి. అట్ ద సేమ్ టైం ఈక్వల్ స్టేటస్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికీ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇండియా విల్ బికమ్ వైబ్రెంట్ డెమోక్రసీ అండ్ బీజేపీ చెప్పినట్టు విశ్వగురువు అయ్యేదానికి ఆస్కారం ఉంది. చూడాలి. ఇప్పుడు బీజేపీ ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు కాస్ట్ సెన్సస్ మీద ఎంత పట్టుబడ్డా అది డివిజివ్ ఎజెండాగా లేకపోతే అర్బన్ నక్సల్స్గా అభివర్ణించే ప్రయత్నం చేసిన బీజేపీ ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో కాస్ట్ సెన్సస్ కోసం ముందుకొచ్చింది. కాస్ట్ సెన్సస్ కోసం ముందుకొచ్చిన క్రమంలో ఏదైతే ఈ డిజైర్డ్ గోల్స్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో సొసైటీని ఎంపవర్ చేసేదానికి ఉపయోగిస్తుందా లేకపోతే డివిజివ్ రాజకీయాలకు ఉపయోగిస్తుందా అనేది బీజేపీ అప్కమింగ్ సెన్సస్లో కండక్ట్ చేసేటువంటి వాళ్ళు కాస్ట్ సెన్సస్ని ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ని బట్టి వాళ్ళ యాక్షన్స్ని బట్టి మాత్రం చెప్పగలం. థ్యాంక్ యూ.